ముద్దపప్పు ఆవకాయ అనుకుంటూనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి కదా. ఈ ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ ఎవరికైనా ఇష్టపడాల్సిందే. ఈ ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్లో నేనైతే రైస్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేయండి. మరి బాండిల్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ముద్దపప్పుని అయితే వేసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత ముద్దపప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని జీలకర్ర పౌడర్, అలాగే ధనియా పౌడర్, కొంచెం కస్తూరి మేతి, తగినంత ఆవకాయ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని తగినంత అన్నం వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని దించుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా. ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.